ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. నా పెళ్ళం ఉద్యోగం చేయకూడదు అంతే. ఏంటంటే ఇలా ఇంట్లో ఉండి కాఫీలు టీలు మీదేసుకోవడం కన్నా బయటికెళ్ళి ఉద్యోగం చేసుకోవడం మంచిది కదా. చెయ్యి కాల్చింది వీడేనామా? అంటే అన్నయ్య అది పేపర్ ఏదో తీసుకోబోయి కాస్త కాఫీ చేతి మీద పడింది. అన్నయ్య 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 వద్దన్నయ్య, వదిలే అన్నయ్య. వదిలే అన్నయ్య. రే దేవరాజ్, నా చెల్లి చెయ్యి కాలిపోయేలా చేసిందే కాక ఏం తెలియనట్టు నటిస్తావా? గంజి పడిందని నా చెల్లితోనే అబద్ధం చెప్పిస్తావా? ఈ రోజు నీ చేతులు విరిచేస్తాను. నా చెల్లి చేతికి గాయం చేసిన ఈ చెయ్యి తినడానికి పనికి రాకుండా చేస్తాను. అన్నయ్య వద్దన్నయ్య. అన్నయ్య దేవబావ దగ్గర నుంచి లెటర్ తీసుకోబోతుంటే చేతి మీద కాఫీ పడింది అంతే అన్నయ్య. వదిలే అన్నయ్య. అన్నయ్య వద్దన్నయ్య. అన్నయ్య వదిలే అన్నయ్య. అన్నయ్య వదిలే అన్నయ్య. అసలు ఏం జరిగిందో పూర్తిగా తెలుసుకోవా నువ్వు? నేనేం కావాలని చేయలేదు. కాఫీ తీసుకొచ్చి తనే పొరపాటున పడేసింది. చెయ్యి తీసేస్తాను, కాలు తీసేస్తానని కసాయివాళ్లాగా మాట్లాడతావెందుకు? నా మొగుణ్ణి కసాయివాడు అన్నా పర్వాలేదు, కానీ తప్పు చేస్తే మాత్రం శిక్షించడంలో పద్ధతి కలవాడని చెప్పుకుంటారు. అసలు నీ ప్రమేయం లేకుండా అలా ఎలా జరుగుతుంది? ఏది ఏమైనా ఈ ఇంట్లో నాగవల్లికి ఏం జరిగినా అడిగేది మిమ్మల్నే. తనకి చిన్న గాయమైనా జరిగే పరిణామాలు ఇలాగే ఉంటాయి. గుర్తుపెట్టుకోండి. అవన్నీ అనవసరం. తను జాబ్ చేయదు అంతే. నా చెల్లికి ఇష్టమైన పని చెయ్యనివ్వకుండా ఎందుకు అడ్డుపడుతున్నారు? నా పెళ్ళం ఉద్యోగం చేయటం నాకిష్టం లేదు. ఇది రూల్ అనుకుంటారో, ఆర్డర్ అనుకుంటారో, ఇంకేదైనా అనుకుంటారో మీ ఇష్టం. కానీ తను జాబ్ చేయకూడదు అంతే. నా మాట కాదని జాబ్ చేయడానికి వెళ్తే అట్నుంచటే తన పుట్టింటికి వెళ్ళిపోమానండి. తిరిగి ఇంటికి రావడానికి వీల్లేదు.
తను కష్టపడి బాక్సింగ్ పోటీలో గెలిచి స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగం సంపాదించింది. ఇప్పుడు ఉద్యోగం చేయొద్దు అంటే ఎలా కుదురుతుంది? ఎందుకు కుదరదు? ఎందుకు కుదరదో పంచాయతీలో తేల్చుకుందాం. పంచాయతీ పెట్టు బావా. నాగవల్లి ఉద్యోగం ఎందుకు చేయకూడదో నలుగురు న్యాయం చెప్తారు. నీ మొగుడు సర్పంచ్ అయినంత మాత్రాన నాగవల్లి ఉద్యోగం చెయ్యాలని రూలేం లేదు. మా కోడలు మేము చెప్పినట్టయినాలా. పంచాయతీలో కూడా అదే తేలుతుంది. పెట్టమని పంచాయతీ. నా చెల్లి నాగవల్లి మీ ఇంటి పేరు నిలబెట్టడానికే ప్రయత్నిస్తుందే గాని అది అర్థం చేసుకునే పరిస్థితిలో మీరు లేరు. పేరెట్ట నిలబెడతాది గంగా. ఇంట్లో పనులు చూసుకుని ఆ ఇంటికి దీపం పెట్టాల్సిన కోడలు బయట అడుగు పెట్టి ఆ వీధి ఈ వీధి దాటి ఆఫీసుకు పోవాలా. మీ అమ్మ సావిత్రమ్మ ఊరే దాటిపోయినా మీ నాన్న ఏమీ అనలేదు. కానీ మా అబ్బోడు పరువు మర్యాదల గురించి చాలా ఆలోచిస్తాడు. ఏయ్ వరదరాజులు, కుట్రలు దగా చేసే నీలాంటి దుర్మార్గులకి ఆడవాళ్ల గొప్పతనం తెలీదు. మా అమ్మ గురించి మాట్లాడే అర్హత మీకు లేదు. 5 పిల్లల్ని కన్న మా అమ్మ మమ్మల్ని పెంచి పోషించడానికి చుట్టుపక్కల నీలాంటి బంధువులున్నా సరే చెయ్యి చాచి అడగలేదు. తన రెక్కల కష్టం మీదే బ్రతికింది. తన కాళ్ల మీద నిలబడుతూ మమ్మల్ని పెంచి పెద్ద చేసింది. మా అమ్మ ఇచ్చిన ధైర్యంతో, మా అమ్మ ఇచ్చిన నమ్మకంతోనే నేను నా చెల్లెలను కూడా పెంచి పెద్ద చేయగలిగాను. నా చెల్లెళ్ళకి ఒక దారి చూపించాలని నేను చదివించానే గాని నీ ఇంటి గుమ్మం చూపించాలని నేనెప్పుడూ అనుకోలేదు. నీ కొడుకు బలవంతంగా మోసం చేసి నా చెల్లెలి మెళ్ళో తాళి కట్టాడు. లేకపోతే ఇలాంటి వాడికిచ్చి కట్టబెడతానని కలలో కూడా అనుకోలేదు. ఇంకొక్కసారి మా అమ్మ గురించి మాట్లాడితే మాత్రం మర్యాద దక్కదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.